రాజశేఖర్ గారు రియాక్ట్ కండి. ఇప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నీతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుల చుట్టూ జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేసింది, అడ్డగోలుగా విడగొట్టి తాడు బొంగరం లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టి నిధులు ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా ఉద్యోగాలు లేకుండా ఏమీ లేకుండా విడగొట్టి వదిలిపెట్టేసింది. ఆర్థికంగా కుంగిపోవటానికి రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆ స్థితికి రావడానికి, అప్పులు పాలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆ రోజు నిధులు విడుదల చేయలేదు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? సడన్ గా ఎన్నికల ప్రయోజనాల కొరకు ఏదో మరి 2 రాష్ట్రాల్లో కూడా మేము ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి అత్యాశకు పోయి 2 విడగొట్టి 2 రాష్ట్రాలు కోల్పోయింది. కాబట్టి రాజశేఖర్ గారు ఇక్కడే ఒక ప్రశ్న వస్తా. సరే, మస్తాన్ వలి గారితోనో రఫీ గారితోనో లక్ష్మణ్ గారితోనో మస్తాన్ వలి గారు 1 మినిట్, మస్తాన్ వలి గారు 1 మినిట్, ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు నేను అడుగుతా ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు. దయ్యాలు వేదాలు వలించినట్టుంది మీరు మాట్లాడితే. దయ్యాలు వేదాలు వలించినట్టుంది. ప్రత్యేక హోదా ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా చట్టబద్ధత ఉన్న ప్రత్యేక హోదా ఒకటి జీవించండి. సిగ్గుగా కూడా మాట్లాడతారు. 2018లో 5 ఎంపీలను మీరు రాజీనామా చేయించారు. దేనికి? నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, తిరుపతిలో చెప్పాడు, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి. నరేంద్ర మోడీ గారు 9 చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిందండి. మీరు కూడా ఉత్తరాలు ఇచ్చారు. ఏం మాట్లాడతారండి? రైట్, ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం మస్తాన్ వలి గారు 1 మినిట్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు కాకుమార్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రాజశేఖర్ గారు రైట్. మీరు సాధించింది ఏంది? కేంద్రం నుంచి కూడా ఇంకో ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది. మీరు కేంద్రం మెడలు వచ్చి తెస్తా ఉన్నారు, ఏం తెచ్చారు అంటున్నారు? కేసుల కోసం మొత్తం తాకట్టు పెట్టాడు కేంద్రానికి. ఏ రోజు మాట్లాడింది లేదు, ఏ రోజు అడిగింది లేదు. ప్రధానమంత్రిని కలుస్తాడు, బయటకు వచ్చి ఏమీ చెప్పడు. మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కదా రాజశేఖర్, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితం ప్రారంభించారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ విమర్శిస్తారేంటి? కూర్చిపెట్టారు కాబట్టి కొంచెమైనా ఒక దళితు ఒక నా కాంగ్రెస్ పార్టీలో ఏదో అనుకుంటున్నారు. వాళ్ళు చేరి వీళ్ళు చేరినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదో బలపడుతుందని, కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారంలోకి వస్తే కళ్ళకంటున్నారేమో. తెలంగాణ నువ్వేమో మీ నాయకుడు కూర్చొని విజయవాడలో కృష్ణానది ఒడ్డున కూర్చొని జ్యోతిష్యం చెప్పండి. నువ్వేమో మీ నాయకుడు కూర్చొని కృష్ణానది ఒడ్డున చిలక బస్తి చెప్పండి. బతికి బట్ట కట్టదు, మేమే బట్టి కట్టుకడతాం. రాజశేఖర్ గారు నా మాట వినపడుతుందా? ఒక్క నిమిషం రాజశేఖర్ గారు నా మాట వినపడుతుందా? ఒక్క నిమిషం నేను అడిగిన రాజశేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట వినండి. నా మాట వినండి రాజశేఖర్ గారు. నేనేమంటున్నా అంటే నా మాట వినండి. మీరేమంటున్నారు? కాంగ్రెస్ సరే మస్తాన్ వలి గారి మీద రియాక్ట్ అయితే కాంగ్రెస్ విభజన రాజకీయాలు తీసుకొచ్చారు, అడ్డగోలుగా విభజించింది అనేటువంటిది ఉంది. సరే, దాని గురించి చరిత్ర ఉంది. ఎవరెవరు రాష్ట్ర విభజనకు అంగీకరించారు? జగన్ అంగీకరించాడా లేదా, లేదంటే టీడీపీ అంగీకరించి? ఒక్క నిమిషం సార్ వినండి, మీరు వినండి ఒక్క నిమిషం. నా ప్రశ్న ఏంటల్లా మీరు నా ప్రశ్న వింటే మీరు ఆన్సర్ చేస్తారు. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, నా ప్రశ్న వినకుండా మీరు ఆన్సర్ చేయలేరు. నేనేమంటానంటే విభజన చట్టంలో హామీలు పెట్టారు, అయిపోయింది. విభజన చట్టంలో హామీలు అమలు చేస్తామని మీరు చంద్రబాబుతో అమలు చేయడం సాధ్యం కాలేదు, మేము మెడలు వంచి తీసుకొస్తామని మీరు కూడా ప్రకటించారు. మాకు అన్ని ఎంపీలు ఇవ్వండి, ఎన్ని ఎంపీలు ఇవ్వండి, దాని సంగతి ఏందో తడాక చూపిస్తామని అన్నారు. సరే, తీవ్రంగా ఏమన్నారు? మేము మెడలు వంచుదాం అనుకున్నాం, కానీ మెడలు వంచాల్సిన పరిస్థితి కేంద్రంలో రాలేదు. ఎందుకంటే వాళ్ళకే తంపింగ్ మెజార్టీతో సింగిల్ లార్జెస్ట్ గా అధికారులకు వచ్చింది కాబట్టి మేము మెడలు వంచలేకపోయినాం, మేము మెడలు వంచాల్సిన పరిస్థితి తప్ప వాళ్ళు మెడలు వంచలేకపోయినాం అన్నారు. నేను అనేది ఏంటంటే విభజన చట్టంలో హామీలైన వాళ్ళు ఏం చేశారు పక్కన పెట్టండి. విభజన చట్టంలో హామీలైనా నిన్న 5 సంవత్సరాల అధికారంలో టీడీపీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కానీ విభజన చట్టంలో హామీల్ని కేంద్రం నుంచి మెడలు వంచి సాధించడంలో ఏం జరిగింది?
కాంగ్రెస్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించుకున్నారు రెండు పార్టీలు అనేది కూడా ప్రశ్నే కదా. మీరు విభజనలో అయిపోయిన ఎపిసోడ్ అది 10 సంవత్సరాల క్రితం. సార్ మీరు ఒక మాట వినండి. ఇప్పుడు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేశారు, వాళ్ళతో కలిసి పోటీ చేశారు. బీజేపీ వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు, లేదా తెలుగుదేశం వాళ్ళు అక్కడ మంత్రులుగా ఉన్నారు కేంద్రంలో. ఆ పరిస్థితులు అంతా కలిసిపోయిన సందర్భంలో వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోయారు రెండు పార్టీలు కలిసి ఉన్నప్పుడు అని మేము అంటున్నాం. ఈరోజు మా మద్దతుతోనో లేదా మేము అక్కడ కలిసి లేము, వాళ్ళు ఇక్కడ కలిసి లేరు, మా మద్దతుతో కేంద్రంలో అధికారంలో లేదు, ఆ పార్టీ కాబట్టి గతంలో కలిసి ఉన్నారు కాబట్టి ఎందుకు తేలేకపోయారు. మీరు కూడా అన్నారు కదా వాళ్ళు సాధించలేని అంశాన్ని మీరు సాధిస్తామని అంటేనే కదా మీకు ఓట్లేసింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలో తెచ్చారు. అది కాదండి, ఈ 4.5 సంవత్సరాలు మన కేసు 3,500 సార్లు కోర్టులో వాయిదాలు వేయించుకొని ఒక కేసు కొలిక్కి రాకుండా చేసుకోగలిగాడు. కేసుల్ని వాయిదా వేయించుకున్నాడు. ఆయన మెట్లు కూడా ఎక్కకుండా సిబిఐ వాళ్ళది కేంద్రం మేనేజ్ చేస్తా ఉంది. మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టారు. మొన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిశాడు. బయటకు వచ్చి చెప్పాడు, నేను ఏం మాట్లాడాను ప్రధానమంత్రితో, నేనేం మాట్లాడాను, ప్రధానమంత్రి ఏమన్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళకి ఎప్పుడైనా చెప్పాడా? ఆయన మాట్లాడింది ఆయన కేసుల గురించి, వాళ్ళ బాబాయ్ని చంపిన వాళ్ళని కాపాడటం గురించి వాడుకున్నాడు తప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర మాట్లాడా? మాట్లాడా? ఏనాడైనా ప్రజలకు చెప్పాడా? ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఎందుకంటే మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్ర